గణేష్ మహారాజ్కి జై. మ్యాక్సివల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్. గణేష్ మహారాజ్కి మరొకసారి చెప్తున్నాను. ఎందుకు ఇంత ఎక్సైటింగ్ ఉన్నాను, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానంటే, నేను చాలా గణపతులు చూస్తాను, చాలా చోట్లకి వెళ్ళాలి, చాలా పందిళ్ళు చూస్తాను, దాదాపుగా చాలా కంపెనీలు కూడా చూస్తాను. నాకు ఎక్కడా కూడా ఏంటంటే అంటే నా మనసుకు నచ్చినటువంటి గణపతులు సామాన్యంగా దొరకలేదు. అంటే గబకం చూడంగానే ఒక విశ్వం కనిపించేలా. సో ఇక్కడ మనకు వచ్చేది విశ్వ గణపతి. ఒకసారి ఇలా చూడండి, ఇది విశ్వ గణపతి. ఏంటి విశ్వ గణపతి అంటే, కరెక్ట్గా గణపతి ఉన్నాడు, గణపతిలోనే సోమవారం అంటే వారి తండ్రి గారైనటువంటి శివుడు ఉన్నాడు పైన. అందులో మీరు గమనించలేదు, ఇక్కడ గణపతి జ్యువెలరీలోనే గణపతి. ఇక్కడ చూడండి ఒకసారి, గణపతి జ్యువెలరీ ఉంది. గణపతి విగ్రహానికి గణపతి జ్యువెలరీ ఇక్కడ ఉంది. సో మనం నిద్ర లేచిన కాడి నుంచి ఫస్ట్ ఎవరు దండం పెట్టుకున్నాం? సూర్యచంద్రుడు దండం పెట్టుకున్నాం. సూర్యచంద్రుడు ఎక్కడున్నారు? ఇక్కడ చూడండి, సూర్యుడు ఉన్నాడు, అంటే విశ్వానికి సంబంధించి. సో ఇక్కడ అలాగే ఇక్కడ మనకు చేసిన తర్వాత ఈ ఆర్ట్ మొత్తం కూడా అక్కడ వచ్చేసి మనకి అదే చెప్తారండి, దాన్ని ఏమంటారంటే వజ్రాయుధం ఏదో చెప్తూ ఉంటారు అనమాట స్వామివారిది. అట్లా ఇవన్నీ కూడా అంటే విశ్వ గణపతి అంటే విశ్వం మొత్తాన్ని కూడా ఈ గణపతి విగ్రహంలో చూపించినంత ఒక పెద్ద గణపతి. దాదాపుగా మనకి హైట్ వచ్చేసి 15 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చేసి దాదాపుగా మనకి 10 అడుగులు ఉంటుంది అనమాట. అంటే 10 × 15 అడుగులు కలిగినటువంటి ఒక భారీ విగ్రహం ఇది. ఒక అద్భుతమైన భారీ విగ్రహం. ఎంత బాగుందంటే, ఇంత బాగుందని చెప్పడానికి వర్ణించలేనంత, అంటే ఒక రకంగా చెప్పాలంటే నా సెల్ ఫోన్ చూపించలేనంత పెద్దగా ఉంది విగ్రహం ఇది. అంటే నా సెల్ ఫోన్ అంత క్వాలిటీని క్యాప్చర్ చేయలేకపోతుంది. కారణం ఏంటంటే అది మాటలు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నా మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ విశ్వ గణపతిని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చెప్పాలంటే ఇక్కడండి ఈ కలర్ కాన్సెప్ట్ కానీ అంటే ఇంకా పెయింటింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి, ఇంకా పెయింటింగ్ జరుగుతుంది. కలర్ కాన్సెప్ట్ కింద పంచి కావచ్చు, లేకుంటే ఆ బాడీ కలర్ కావచ్చు, తర్వాత కంటికి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజెంట్ పెయింట్ జరుగుతుంది. ఒకసారి మీరు చూపించండి గురుగారు, అది చూపించడానికి అవన్నీ కూడా ఏంటంటే పెయింటింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి విగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే. అందుకు మనం ఏంటంటే ఒకసారి చూద్దామని ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చిన తర్వాత నేను ఎందుకు తప్పన ఆపుకోలేక ఆతృతతోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ విశ్వ గణపతి నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి గణపతి విగ్రహం. కొంచెం బ్యాక్ వెళ్ళమ్మా. సో ఈ విగ్రహం మొత్తం మీరు గమనించినట్టయితే దాదాపు మనకి వెడల్పు 10 నుంచి 11 అడుగులు ఉంటుంది, హైట్ వచ్చేసి దాదాపు మనకి 15 అడుగుల విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం కూడా దాదాపు మనకి చాలా వెయిట్. అంటే ఎంత ఉందంటే, ఇది దాదాపుగా పెద్ద పందిర్లని పెడుతూ ఉంటారు కదా, అటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇదే విగ్రహం దూడిపేటలో కొనాలంటే ఎంత అవకాశం అవుతుందో నేను మీకు చెప్పేందులో కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు మీరు విగ్రహాలు కొని ఉంటారు, ఎన్నో కంపెనీలకు మీరు తిరిగి ఉంటారు కూడా, మీకు తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పలేను మీకు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా 2% తక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే దాదాపు మీరు అక్కడ వచ్చేసి 10 రూపాయలు పడే విగ్రహం ఉంటే, అదే విగ్రహం ఇక్కడ దాదాపు మీకు 7 రూపాయల నుంచి 6 రూపాయలు పడవచ్చు. అర్థమవుతుందండి? 10 రూపాయలు మీరు దూడిపేటలో కొంటే ఇక్కడ మీకు కేవలం 7 రూపాయల నుంచి 6 రూపాయలు పడవచ్చు విగ్రహం. ఎందుకు పడుతుందంటే, దాదాపుగా మనం ఒక పందిట్లో విగ్రహాన్ని తయారు చేసుకున్న తర్వాత ఒక పందిరి వేయాలనుకున్నప్పుడు మనం చందాల వసూలు చేసినా కావచ్చు, సొంత డొనేషన్ తీసుకున్నా కానీ మన విగ్రహం తీసుకొస్తానికి ప్రత్యేకంగా ఒక ట్రక్ పెట్టుకొని 10 మంది కుర్రోళ్ళు దాంట్లో ఎక్కి అక్కడికి వెళ్ళి దూడిపేటకి వెళ్ళి, ఆ దూడిపేటలో పడిగాపులు కాదు మొత్తం తిరిగిన తర్వాత ఎక్కడుందో అనుకునే దానికన్నా మీరు ఇక్కడి నుంచి దాదాపుగా మన ఎంత దూరం ఉంటుంది, మనకి చీరాలకు అతి సమీపంలో ఉన్నటువంటి మనకి హాయ్ రెస్టారెంట్ దగ్గర నుంచి బాపట్ల వెళ్ళే రూట్లో మనకి కొత్తగా పెట్రోల్ బంక్ కూడా పెట్టారు. పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నటువంటి శ్రీ వైష్ణవి ఫైన్ ఆర్ట్స్ మెయిన్ రోడ్లో నుంచి ఉన్నట్టయితే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, అంటే హైవే రోడ్డు. మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ క్రెయిన్స్ ఉన్నాయి. మీరు విగ్రహం తీసుకెళ్ళాలని కూడా మీరు ట్రక్ తీసుకొచ్చుకుంటే డైరెక్ట్గా ఈ విగ్రహం తీసుకొచ్చి మీరు ట్రక్లో పెట్టి చేసి రోడ్ ఎక్కిచ్చేస్తారు. అక్కడ మీరు ప్రశాంతంగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ విగ్రహం మీ పందిట్లో పెట్టుకున్నట్టయితే ఎక్కడ తీసుకొచ్చారా విగ్రహం అనుకొని అసలు అద్భుతమైనటువంటి కళాఖండాలతో తయారు చేసినటువంటి విశ్వ గణపతి విగ్రహం ఇది. సో దీంట్లో ప్రతి అణువణువు కూడా చాలా సింపుల్గా మనం సూక్ష్మంగా చూసినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరంతా కూడా ఈ గణపతిని అంటే మా ఈ వైష్ణవి ఫైన్ ఆర్ట్స్ కంపెనీకి ఒకసారి వచ్చి మా విగ్రహాలు ఒకసారి మీరు విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో గణేష్ మహారాజ్కి ఇదే ఒకసారి మీరు చూడండి ఈ విగ్రహాన్ని, విశ్వ గణపతిని. ఒక చిన్న పిక్స్ వేస్తాను, ఆ పిక్స్లో మీరు చూసినట్టయితే డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట.